నేటి ముఖ్యాంశాలు. పార్లమెంట్ ఎన్నికల్లో తాండూరు మెజార్టీ ఆదర్శనీయం. పౌర సన్మానం కార్యక్రమంలో చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. సభను వదిలి భోజనానికి మధ్యలోనే వెళ్లిన కొండా. ఇంతకు వారిది ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీనా లేక బీజేపీ పార్టీనా? వినాయక కన్వెన్షన్ దగ్గర మళ్లీ సర్వే, స్వల్ప ఉద్రిక్తత. రోడ్డును తవ్వేసిన యువ నాయకుడు కోట్ల రాజు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. చెవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం ఎంపీగా తనకు మెజార్టీ ఇవ్వదని పలువురు అన్నారు. కానీ తాండూరు నియోజకవర్గంలో మెజార్టీ రావడం పట్ల కొండా విశ్వేశ్వరరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో ఏర్పాటు చేసిన పౌర సన్మానం కార్యక్రమం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నదని అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కొండా విశ్వేశ్వరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం రిజర్వేషన్ల మార్పు అని, రాజ్యాంగ మార్పు అని దుష్ప్రచారం చేసినందునే దేశంలో ఎంపీ సీట్లు తక్కువగా వచ్చాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనను ప్రజలు నమ్మరాదని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికలలో బీజేపీ పార్టీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. తన విజయం కోసం ఎలా ప్రతి ఒక్కరూ కృషి చేశారో స్థానిక ఎన్నికల్లో కూడా అలాంటి ప్రయత్నాలు కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, నాయకులు మల్కోట్ నరేష్ మహారాజ్, గాజుల శాంతకుమార్, బంటారం భద్రేశ్వర్, బొప్పి శ్రీహరి, కౌన్సిలర్లు అంతారం లలిత, బంటారం లావణ్య, బాలప్ప, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని పలు సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ స్థాయిలో బీజేవైఎం ఆధ్వర్యంలో గజమాలతో కొండా విశ్వేశ్వరరెడ్డిని నాయకులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
ఒకసారి ఫోటో బ్రాహ్మణ సమాజ అధ్యక్షుల వారు వచ్చి సార్ గారికి సన్మానం సారెడ్డి పటేల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. గౌతమ్ జై శ్రీరామ్. అందరూ ఒకసారి గట్టిగా జై. ఈరోజు మనం చెవెల ఎంపీ గెలవడం జరిగింది. అదేవిధంగా చెవెలతో పాటు 8 స్థానాలు కూడా గెలవడం జరిగింది. అది కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి వల్లనే. చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు కూడా కోరుకోవడం జరిగింది. మరి అదే ఫలితం మన ఈరోజు చెవెళ్ళ ప్రాంతంలో మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ. అనేక సమస్యలు ఉన్నాయి మాకు. తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా పార్లమెంట్ లో వారు లేవనెత్తి తప్పకుండా పోరాటం చేస్తారని చెప్పి మరి మీ అందరి ఆశీర్వచనాలు కూడా భారతీయ జనతా పార్టీపై ఉండాలని చెప్పేసి రానున్న స్థానిక ఎలక్షన్లు ఏవైనప్పటికీ ఈ రోజు 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది అసెంబ్లీలో ఈరోజు మనం ప్రజాప్రతినిధులుగా ఈరోజు మనం ఉన్నాం. ప్రజల చేత ప్రజల కొరకు పనిచేస్తా ఉన్నాం. ఈ యొక్క ఏదైతే స్ఫూర్తి రచించిన మొదటి యొక్క విజన్ ఇద్దరు ఆశీర్వదిస్తున్నాను సార్. నిజంగా మేము ఆ రోజు అయోధ్య వెళ్ళేటువంటి సందర్భంలో చెవెల కాన్స్టిట్యున్సీ నుంచి ఇద్దరికి ఆహ్వానం అందింది. మా చెవెల నుంచి ఒకటి పట్టణాధ్యక్షులు మీరు వెళ్ళండి. భారత్ మాతా కీ జై. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. అక్కడ తీయది. అది మాకు అడ్డం వస్తుంది సార్. అడ్డం వస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय श्री राम, जय श्री राम. వాళ్ళు చాలా బాగా పనిచేశారు. మాతో కూడా చాలా కష్టపడి బాగా పనిచేశారు. ఈ విజయానికి వారు కూడా మామగారు వాస్తవ్యులు వీరికి విశ్వేశ్వరరెడ్డి గారు మరియు యు రమేష్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నారు. వీరి తర్వాత సార్ 5 मिनट ये होने के बाद आप में आ जाओ. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరూ కూడా. తాండూరు విశ్వ హిందూ పరిషత్ వారి పెద్దలు కూడా సాగవారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం.
కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా దయచేసి పైన పడద్దు. తెలియజేసుకుంటున్నాను. నేను బీజేపీ పార్టీ జాయిన్ అయినాక ఎలక్షన్ అయితే అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నది, ఎవరు గెలుస్తారు, బీజేపీ గెలుస్తుందా అని అందరూ మాటలు నడుస్తున్నాయి. దాని తర్వాత ఒక పేరు చెప్పిండ్రు, కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ వస్తున్నారు అని. అయితే నేనన్నా కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ వస్తున్నాడంటే ఖచ్చితంగా బీజేపీ మనం చేవెళ్ళాల గెలుస్తున్నాము అని ఒక నమ్మకం. అంత అయినాక కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులుగా డిక్లేర్ అయినాక ప్రారంభించిన ఆశీర్వాద యాత్ర ఏదైతే మొదలుపెట్టినారో ఆ ఆశీర్వాద యాత్ర పోయి ఇప్పుడు పార్లమెంట్కి చేరి ఇప్పుడు ధన్యవాద యాత్రలాగా తయారైందని అందరికి తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవేళ్ల తరఫున మన తరఫున పార్లమెంట్ లో ఉండడం మన అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఉండడం ఖచ్చితంగా మన గల్లీ మాట ఢిల్లీ వరకు పోతుందని నాకు ఒక నమ్మకం ఉంది. అందరు పరిశ్రమలు రిజల్ట్ వచ్చినాక తాండూరు కూడా బీజేపీ ఏగిస్తారా అని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చినాక ఖచ్చితంగా తాండూరు కూడా లీడ్ ఇచ్చింది. నేను ఇంకా పరేషానైనా యాదైతే ఎప్పుడు తులుకుంటూ వస్తుంది. హుస్నాబాద్ మండలం లీడ్ ఇచ్చిందంటే నేను పరేషానైనా ఇదేమైనా కథ అర్థం జరిగింది. ఇది ప్రజలు నాయకులకు చూస్తున్నారు, మంచి నాయకులకు చూస్తున్నారు. ఆ మంచి నాయకులకి ఓటేసి గెలిపించుకొని మన ఏమున్నదో మన సమస్యలు తీర్చాలని నిర్ణయం తీసుకొని కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి గెలిపించినారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలిపించినందుకు మరొకసారి అందరి తరఫున కార్యకర్తలకు తాండూరు ప్రజలకు చేతులు జోడించి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో రోజులతోటి ఈ పార్లమెంటుని బీజేపీ కైవసం చేస్తామని ఊపిలోతున్న తరుణంలో విశ్వేశ్వరరెడ్డి గారి రూపంలో మీరందరూ కూడా కష్టపడి అత్యధిక మెజారిటీతో వారు గెలిపించిన కార్యకర్త బంధువులకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. వాస్తవానికి మనమందరం కూడా గతంలో పార్లమెంట్ ద్వారా మన ప్రాంతానికి ఎలాంటి నిధులు కానీ అభివృద్ధి కానీ నోచుకోలేని పరిస్థితుల్లో మనం ఉండేది. కావున ఇప్పుడున్న పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారికి విన్నవించేది ఒకటే, మీ ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు వచ్చే నిధులు ఉంటాయో ఆ నిధులను మా యొక్క ప్రాంతానికి ఎక్కువగా కేటాయించి, ఎందుకంటే తాండూరు ప్రాంతం వ్యాపార రీత్యా ఎంత జిఎస్టీ పేరున ఎక్కువ శాతం జిఎస్టీ చెల్లించేది తాండూరు ప్రాంతమే. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి అనేది అంత పెద్దగా నోచుకోలేకపోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతోటి మీ వంతుగా మా ప్రాంతానికి సహాయ సహకారం అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ జనతా పార్టీ యొక్క జైత్రయాత్ర కొనసాగుతున్న సందర్భంలో నేను సైతం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎజెండాలు పక్కన పెట్టి ఈ దేశం ధర్మం నాకు ముఖ్యం, నేను ఎందుకుగా ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం అనంత రుణమైన తీర్చుకోవాలనేటటువంటి సంకల్పం చేత అందరూ చేరి కలిపి ఈరోజు చేవేళ్ల పార్లమెంటును గెలిపించారు. కాబట్టి మీకందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నాం. ఈ విజయం సాధించి పెట్టినందుకు అందరూ కూడా ఏదైతే ఈ స్ఫూర్తితోటి నిజంగానే ఈ దేశం యొక్క పరమైవ స్థానాన్ని కాంక్షించినటువంటి, ఈ దేశాన్ని గురుస్థానంలో నిలబెట్టాలనేటటువంటి ఆనాడు నరేంద్రుడు, ఆనాడు స్వామి వివేకానంద కలగలిగినటువంటి సామ్రాజ్యం ఏదైతుందో, ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంక్షించినటువంటి సామ్రాజ్య స్థాపన ఏదైతుందో, ఆనాడు ఎంతో మంది వీర సాహసాలు
చిన్న వయసులు, ఎక్కడ కూడా వారికి రాజకీయమైనటువంటి అవగాహన లేదు, రాజకీయపరమైనటువంటి అంత వయసు లేదు. చిన్నపిల్లలు వీళ్ళతో ఏమైతే అనుకున్నారు, మొన్న మీసాలు వచ్చినాయి, ఇప్పుడే నల్లబడుతూ ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులు అన్నప్పటికీ కూడా భూత ప్రీచులు, చిన్న చిన్న వ్యక్తులు మొన్న డిగ్రీలు పూర్తి చేసుకున్నారు. అట్లాంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. వృతాపత్తిగా నేను సైతం అని చెప్పే తండాల నుంచి చాలా మంది, అంతపల్లి తండ, ఇక్కడ కుప్పంగల తండ, ఇక్కడ బషాబాద్ సంబంధించిన తండ, తాడు మండలం సంబంధించి అరవిచర్ల తండ, సిద్ధంగమల్లి తండ, అనేక తండాల నుంచి ప్రతి తండ నుంచి కూడా దాదాపు 50 నుంచి 50 మంది విద్యార్థులు మేము హైదరాబాద్ చదువుతున్నాం సార్, బెంగళూరులో చదువుతున్నాం సార్, మేము బీజేపీ కోసం, కొండ విశ్వేశ్వర కోసం, మేము నరేంద్ర మోడీ కోసం పనిచేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ చాలా మంది ఆచార్యులు పార్టీలు గతంలో సంబంధం లేదు, అనేక రకాల తాత ముత్తాత రాజకీయ నాయకులు లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ అనుభవం లేదు. అట్లాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వేదిక పై ఉన్నారు, వేదిక ముందు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిద్ర ఆహారాలకు మారి నాకైతే చివరి 4 రోజులు అయితే దాదాపుగా ఇక్కడ వాళ్ళు సగం మందికి పైగా పడుకోలేదు సార్. 24 గంటలలో దాదాపు 6 గంటలు కూడా నిద్రపోలేదు. ఈ జెండాలు ఈ చేపల గడ్డ మీద వాతావరణం చెప్పేసి. కాబట్టి మీకందరూ కూడా శిరస్సు నుంచి నమస్కారం చేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి స్థానిక ఎన్నికలలో మన కొండంత ఆటగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ప్రజాప్రతినిధులుగా ఇదే చిన్న చిన్న పిల్లలని చెప్పేసి మనం పిలవడుతున్నప్పుడు కూడా రేపు ప్రజాప్రతినిధులుగా పిలవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు మనకు ఉన్నాయి. అన్ని రకాలుగా మనకు ఆ తోడ్పాటు అందిస్తా ఉంది. మనకు అన్ని ఈ వెన్నుదన్నుగా భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి రాబో రోజుల్లో ఇదే స్ఫూర్తితోటి అభివృద్ధి ధ్యేయంగా ఈ చేపల్లో మొదటి అభివృద్ధి అనేది తాడు నుంచే ప్రారంభిద్దామని చెప్పి తెలియజేస్తూ, చెరువులకు సంబంధించి కానీ ఇంకొకటి కాలుష్యం సంబంధించి అన్ని సమస్యల గురించి విన్నవించుకోవడం జరిగింది. ఇప్పుడు సన్మాన కార్యక్రమం అనంతరం చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్స్ 3 నెలల ముందు నాకు చెప్పిండ్రు, ఎక్కడేమైనా తాండూరులో అయితే మీకు మెజారిటీ రాదు. 4000 ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో. ప్రియాంక గాంధీ వస్తుంది ఇక్కడికి. మైనారిటీస్ ఉన్నారు, మీకు ఏ తాండూరులో చాలా మంది మైనారిటీస్ లేరు. ఎస్సీ ఎస్టీలో మీకు వ్యతిరేకం. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, రెడ్లందరూ కాంగ్రెస్కి ఇస్తారు. ఎన్నో చెప్పిండ్రు. కానీ ఆ 4000 ఓట్లు పోయి 20% కాదు 20 ఇంతలు 80,000 ఓట్లు తెచ్చిందంటే ఎవరు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే 4,000 నుంచి 80,000 ఏ నియోజకవర్గంలో పోలేదు. ఆదిలాబాద్ నుంచి నల్గొండ నుంచి మహబూబ్ నగర్ వరకు ఇక్కడ పోలేదు. అది తాండూరు తడాకా చూపెట్టింది. నేను పార్టీల 2.5 ఏళ్ల ముందే జాయిన్ అయ్యాను. కానీ జాయిన్ కాకముందు 2 ఏళ్ళు ఎక్కడ ఉంటుంది, ఏ పార్టీ లేకుంటే ఇండిపెండెంట్ గా ఉంటుంది. అప్పుడు ఎంతో మంది మిత్రులు, బండి సంజయ్ గారు, లేకుంటే మంత్రి శ్రీనివాస్ గారు, ఎంతో మంది ఇప్పుడు లేరు కానీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంది కలిసేసి రమ్మని చెప్పేది. కానీ నేను అనుకున్నా, ఉత్తనే గుడ్డిగా ఏదో పార్టీలో పోదు, ఆ పార్టీ గురించి అర్థం చేసుకోవాలి, ఆ పార్టీ సిద్ధాంతం తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకొని నేను సావర్కర్ పుస్తకాలు ఇవన్నీ కూడా చదివి అర్థం చేసుకొని ఈ పార్టీ జాతీయవాదం కొరకు పుట్టిందని అర్థం చేసుకొని ఉంటాను. ఏదో రాజకీయాలకు రాలేదు. రాజకీయాలు గెలిచేస్తుంటే అప్పుడు కాంగ్రెస్ ఉంటే తప్పనిసరి గెలుస్తుంది. ఇప్పటి వరకు మంత్రి అవుతుంది. కానీ ఇక్కడ వరకు మంత్రి అయ్యి ప్రజలను ఏది బోనస్ రైస్ ఇస్తా, వరికి 500 బోనస్ ఇస్తా అని ఒక మాట చెప్పి ఇప్పుడు ఇవ్వలేదు. మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని ఇప్పుడు మళ్ళీ మోసం. ఇవన్నీ ఎందుకు? నిజంగానే ఒక జాతీయవాదం సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీలో జాయిన్ కావాలని అర్థం చేసుకొని జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు ఎంతో మంది పెద్ద మనుషులు నాకు అప్పటి సందే తెలుసు. ఎందుకంటే నేను ఎంపీ ఉన్నప్పుడు, ఎందుకంటే నాకు పార్లమెంట్లో బాగా మాట్లాడే అవకాశాలు వచ్చినాయి. నడ్డా గారైనా వాళ్ళు అప్పుడు మంత్రివర్గం ఉండే తెలుసు. అయితే
వాళ్ళు ఎంతో చెప్పేది ఈ పార్టీ అంటే వేరే పార్టీ ఇది కాదు, ఇది ఒక సైన్యం, ఒక డిసిప్లిన్ సైన్యం. కింద పన్నా ప్రభుత్వం నుంచి బూత్ అధ్యక్షుల నుంచి ఇది త్రికోణం తిరిగి ఉంటుంది ఈ పార్టీ. ఈ కింద లక్షలాది మంది పన్నా ప్రభుత్వం ఉంటారు, మీద బూత్ అధ్యక్షులు ఉంటారు, దాని మీద శక్తి కేంద్రాలు ఉంటాయి, దాని మీద మండలు, మన అసెంబ్లీ, అట్లా రాష్ట్రం కేంద్రం నుంచి కింది నుంచి మీద నేను ఒక ఆయన ఉన్నాను, నడ్డా గారిని ప్రెసిడెంట్. కానీ మన బలమంతా కింద ఉంటుందని. మీరెవరున్నారు? మోడీ గారు ఉన్నారు, నడ్డా గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా బలమంతా ఈ కిందున్నది. కానీ ఇక్కడికి వచ్చే వరకు మనమేమనుకుంటాం మన బలమంతా అక్కడున్నది. ఎక్కడ? మోడీ. అయితే వాస్తవం ఈరోజు మనం గెలిచినామంటే ఇంత మెజారిటీ తోటి అది మోడీ గారి పాత్ర చాలా పెద్ద ఉన్నది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను కూడా అదే నమ్ముతున్నా, నిజమైన గెలుపంటే అది కార్యకర్తలు, అది బూత్ అధ్యక్షులు, అది పన్నా ప్రముఖుల పని మీద గెలిస్తే అప్పుడు నిజమైన గెలుపు, అప్పుడు బీజేపీ పార్టీ బలంగా అవుతుంది. నాకు చాలా సంతోషం. అవును, మోడీ గారు పేరు చెప్పి గెలిచినాం. ఎవరైనా ఊర్లలో కూడా బిఎంహెచ్ అయినా ఎవరంటే మోడీ అన్నారు. కానీ ఎలక్షన్ రోజు తెలిసిండు అది మోడీ గారి పేరు వాడుకున్నాము. ఇక్కడ పార్టీ కూడా బలంగా అయింది. అందుకే ప్రత్యేకంగా నాకు తాండూరు రిజల్ట్స్ తోటి చాలా చాలా సంతోషం. ఇటు పార్టీ బలంగా అయింది, ఆ మోడీ గారి పేరు నిలబెట్టినాం. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం తిరిగి ఉన్నారు, కానీ యాక్చువల్లీ మీకు కృతజ్ఞ కార్యక్రమం ఉండే. ఎంతో మంది బూత్లల్లా ఇంతకుముందు 10 ఓట్లు వచ్చిందే కదా 400 ఓట్లు వచ్చినాయి. ఇంతకుముందు 5-6 ఓట్లు వచ్చిందే కదా మెజారిటీలు వచ్చినాయి. అయితే ఎంతో మంది ఉన్నారు, ఇంకా పేర్లు చెప్పలేము, బూత్ అధ్యక్షుల పేర్లు చెప్పలేము, కానీ నిజంగానే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదే కాక ఎంతో మంది మనకి పార్టీకి సంబంధం లేదు, ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయి, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కూడా ముందరకు వచ్చి మేము మీకు సపోర్ట్ ఇస్తాము. వాళ్ళందరికీ కూడా ఈ సంస్థలు, ఈ ఎన్జిఓలకు, ఈ అసోసియేషన్లకు, వీరన్నిటి కూడా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే కావాలే కాదు, ఇది బీజేపీ గెలవడము దేశానికి, మన పార్టీకే కాదు దేశానికి. తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందరు సుమతి. విశ్వేశ్వరరెడ్డి గారు పార్లమెంట్లో పుట్టింది. మనం 40 ఏళ్ల పోరాటం, 78 నుంచి ఆలయ నరేంద్ర మొదలుకొని ఎన్నోసార్లు పోరాడి ఓడిపోతే ఇప్పుడు మనం గెలిపించుకున్నాం. దయచేసి ఆయన 5 ఏళ్ల తర్వాత కూడా గెలిచి ఇలాంటి ఉత్సాహం సభను నిర్వహించాలి. దానికి కారణం ఏంటంటే ప్రజల్లో, పబ్లిక్లో ఇంతకుముందు ఉన్నటువంటి రామచంద్రరావు గారు ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచి ఆయన ప్రజలకు రాలేరు, అందుబాటులో లేరు అనేటటువంటి బదలాం గురైనరు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు 5 ఏళ్ళు పబ్లిక్లో ఉండి, ప్రజల్లో ఉండి మన్ననలు పొందాలని, ఈ సమాజానికి సేవ చేసి వారు ధన్యం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యునిగా మళ్ళీ ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు చెప్తున్నాను. కాకుండా వేదిక ముందున్నలకు ప్రత్యేకంగా మొదలు ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మీ అందరి కృషి వల్లనే. ఇంకొకటి సార్, మాది తాండూరు నియోజకవర్గము, కర్ణాటక బార్డరు, రోడ్ల పరిస్థితి, గ్రామాల పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నది. దయచేసి మీ పెద్ద మనసు, మీ పెద్ద కన్నులు మా తాండూరు నియోజకవర్గాల్లో పెట్టాలని మీకు సవినయంగా తాండూరు నియోజకవర్గ ప్రజల తరఫున విన్నవించుకుంటున్నాం సార్. మనకు చాలా మంచి మనసున్న, మంచి వ్యక్తిత్వం ఉన్న
ఎంపీ గారు మనకున్నారు ఇప్పుడు. కాబట్టి వారిని ఏదైతే వారి ఆశయాలు అనుకోండి, వాళ్ళ ఆలోచన అనుకోండి, అది మనం ప్రజల ముందర పెడితే మనము స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలవాల్సిన అవసరం ఉన్నది. గెలుస్తామని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి దానికోసం ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి, అందరు తినరాలేదా మరొకసారి భారత్ మాతాకి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి. ముఖ్యంగా జై శ్రీరామ్. సభను అలంకరించిన పెద్దలు అలాగే అసెంబ్లీలైన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను మన చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఎంపీ గారికి తెలియజేయడం ఏమనగా అంటే 35 ఏళ్ల కళ చేవెళ్ళ ప్రజలది ఎంపీగా నెరవేర్చుకోవడం జరిగింది. అలాగే మా మాదిగ జాతికి సంబంధించి మా మందకృష్ణ మాదిగ గారు 35 ఏళ్ళుగా కొట్లాడుతున్నాడు ఏబిసిడి వర్గీకరణ నిమిత్తం. ఏబిసిడి వర్గీకరణ జరగాలని పార్లమెంట్లో మా తరఫున మా గలం, మా మాదిగ జాతిల గలం ఇప్పుతారని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే తాండూరులో దాదాపు పాత తాండూరుకు సంబంధించినంత వరకు ఫ్లైఓవర్ గురించి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సార్. అక్కడ ఉన్నటువంటి దాదాపు 100 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఎస్సీ సమాజం మాపే విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఇవాళ ఎస్సీల అస్తిత్వం కోల్పోయే విధంగా ఉంది. కాబట్టి దాని మీద కూడా మీరు కాస్త శ్రద్ధ చూపి ఆ యొక్క నిర్మాణాన్ని ఆపుకొని అండర్ బ్రిడ్జ్ నిర్మించడానికి మీ వంతు సహకారం పార్లమెంట్లో గలవింపి చెప్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్న పౌర సన్మాన సభ జరుగుతుండగానే ఎంపీ మధ్యలోనే భోజనానికి వెళ్లడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యలను వినడానికి ఎంపీ సభలో ఉంటే బాగుండేది, కానీ సభను వదిలి మధ్యలోనే వెళ్లడం పట్ల తమ సమస్యలను ఎవరు వింటారని కార్యకర్తలు గుసగుసలాడారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భోజనానికి వెళ్లి వచ్చేలోపు 4-5 నాయకులు తమ సమస్యలను వివరించారు. ఆ సమయంలో ఎంపీ కొండా సభలో లేరు. మరి వారి సమస్యలు ఎవరు వినాలి అని పలువురు అన్నారు. పలువురు కార్యకర్తలు అన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పౌర సన్మాన సభ కార్యక్రమంలో తాండూరు మండలం గౌతాపూర్ ఎంపీటీసీ సాయిరెడ్డి, యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా కూడా ప్రసంగించారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో తాజా మాజీ ప్రజాప్రతినిధుల సన్మాన సభలో వారు పాల్గొన్నారు. అటు బీఆర్ఎస్ సమావేశంలో, ఇటు బీజేపీ సమావేశంలో ఇరువురు నాయకులు పాల్గొనడం పట్ల వీరిది ఏ పార్టీ అని పలువురు అంటున్నారు. ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలవాల్సిన అవసరం ఉన్నది. గెలుస్తామని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి దానికోసం ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి, అందరు తినరాలేదా మరొకసారి భారత్ మాతాకి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి. అందరికీ అభినందనలు. స్థానిక అసెంబ్లీ ఇన్ఛార్జ్ రజనీకాంత్ గారికి, అలాగే నేటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, మన పార్లమెంటు సభ్యులు, వేదికపై కూర్చున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ కు చెందిన వినాయక కన్వెన్షన్ ప్రాంతంలో సర్వే నంబర్ 142ను జిల్లా సర్వేయర్ ఆదేశాలతో సర్వే సిబ్బంది శుక్రవారం సర్వే ప్రారంభించారు. శుక్రవారం జరిగిన సర్వేలో శ్రీనివాసచారి స్థలం, ప్రవీణ్ కుమార్ స్థలాల సర్వే జరిగింది. నేడు జరిగిన సర్వేలో విజయ రంగారావు స్థలంలో శ్రీనివాసచారి, ప్రవీణ్ కుమార్ స్థలాలు కూడా ఉన్నట్లు ఆ స్థలాలను గుర్తించి హద్దురాలను కూడా పాతారు. దీంతో ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా సర్వే చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ కోట్లరాజు సర్వే సిబ్బంది
మందిని నిలదీశారు. మాజీ ఎంఆర్ఓ మోహన్ రెడ్డి కూడా సర్వేయర్ తో అటు విఠల్ నాయక్ తో స్వల్ప గొడవ జరిగింది. విఠల్ నాయక్ కోట్లరాజుతో జరిగిన వివాదంలో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ స్థలం ఇక్కడ లేదు కదా అని అనడంతో విఠల్ నాయక్ ఆయన కొడుకు రవి నాయక్ తో కోట్ల రవి వాగ్వివాదం జరిగింది. మాట పెరిగి వినాయక కన్వెన్షన్, శ్రీ చైతన్య పాఠశాల, ఆదర్శ్ నగర్, పాతకుంటకు వెళ్లే రోడ్డును కోట్లరాజు జేసీబీ సహాయంతో రోడ్డును తొలగించారు. రేపటి నుండి ఆదర్శ్ నగర్, పాతకుంట, చైతన్య పాఠశాల, వినాయక కన్వెన్షన్ వెళ్లకుండా రోడ్డును తవ్వడం పట్ల ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోనున్నాయో వేచి చూడాలి. రోజు రోజుకు మలుపులు తిరుగుతున్న ఈ సర్వే పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్ చూపించాలి కదా, మీరు తీసుకుంటారు, మీరు మేనేజ్ చేసి మీరు తీసుకుంటారు, వాళ్ళు మేనేజ్ చేయాలి. గవర్నమెంట్ పద్ధతి ఉంటుంది కదా. ఎక్కడన్నా అద్దులకు దానికి సంబంధం లేదు. హైకోర్టుకు దీనికి సంబంధం లేదు. సర్వే అట్టమే ఇవన్నీ దొరికొచ్చిన ఇది ఎందుకు చూసిన నా భూమికి నేను వస్తా అప్లై చేసిన నేను చూపిస్తా కావాలంటే. అరే నేను ఎదురు రావంటారు. ఇప్పుడు ఇంకా నీటికి చూపించిందా అది దగ్గరికి పక్కకు మరి పక్క వరకు నాకు వస్తుందని నేను చూసుకుంటున్నా. అరే ఏడన్నా నడవనుకో. అరే నీవు అరే ఏమన్నా తీడ ఖరాబ్ అయిందా నీకు? నమ్మకిడ ఖరాబ్ అయింది అంటారు నీకు మళ్ళా చేయమని ఒకటే చేయడం. మరి పంచనామా కండక్ట్ నాటకాలు చేస్తున్నామో నాకు అర్థం కాదు. తమాషాలు చేస్తున్నావు నాకు అర్థం కాదు. మళ్ళా వచ్చిన కూడా పంచనామా ఎట్లా కండక్ట్ చేస్తావు? ఎవరు నీవు కండక్ట్ చేయడానికి? నువ్వు ఎవరు నాకు అర్థం కాదు. దేనికి వచ్చి నువ్వు తమాషాలు చేస్తున్నావు? వచ్చినా భూమిలో పొలబడి చూడాలి చెయ్యాలి. అరే అన్నా నెత్తిగా ఖరాబ్ అయిందంటా నీకు. నువ్వు 142 142 1 చేసిన తర్వాత అవతల మీదే అంటారా? 141 ఏముంది ఎన్ని తెలుసా నీకు? 145 144 142 చేసినావు కదా నువ్వు. 143 చేసినావా? 3 చేయలేవా? నువ్వు కట్టినావు అసలు ఎట్టినావు మరి 144 మీరు 144 ఇచ్చారు కదా అవతల నాకు కొంటి పిక్ చేయమని చెప్పు. ఇలా కట్టిరు కదా వీళ్ళు అనమాట. ఏమో నాకు అర్థమైతే ఇంత ఇది స్టోరీ ఇది ఉన్నాడు ఈయన కింద యాది చేయలేదు వాడు వచ్చి దగ్గర వచ్చి తమాషా చేయండి నా దగ్గర వచ్చి నువ్వు ఏం చేయలేదు. ఇంకా చేస్తా ఇప్పుడు ఇంకా ఛార్జ్ చేయాలా? అది కూడా చేయమని చేస్తాడు వచ్చిడా నేను. మీరు గట్టి కదా మీరు చేసిన వచ్చిన 141 142 చేసారు కదా మీరు. 144 నాలుగిట పక్కన ఫోన్ పిక్ చేయమని చెప్తున్నా నేను. సంబంధం లేని ఇష్యూ నువ్వు మేము మాట్లాడుకుంటాం కదా. అవును సార్ ఇప్పుడు 144 చేసారు కదా మీరు. 141 142 చేసారు. అరే నా పైకి ఎందుకు వచ్చేది నేను రమ్మని ఎవరు రమ్మని గుద్దలు తమ్ముంది రాలే కదా జాగున్నా. ఎవరు రమ్మంటే ఏమో ఇంకా పట్టదారు ఎవరు రమ్మందే కాళ్ళు ఇచ్చి ఫస్ట్ ఎవరు రమ్మలేడికి నేను పైకి ఎందుకు వచ్చాను. నేను రానికి అలాగనే కాను. నా ప్రాపర్టీ ఉన్నది, నా భూమి ఉన్నది, నేను పట్టదారున్నా. నేను అర్థమైతలేదు మీది. మీ నంబర్ చెప్పాను సార్. 994793 కాదు మీరు సర్వే చేసే కెపాసిటీ కాదు. మీరు నీవు ఎట్లా కండక్ట్ చేస్తావు? అవన్నీ కోట్లు ఏడ చూపెడతా ఆడ చూపెట్టాలి. అవన్నీ నొల్లి పెట్టాను ఇంకా నేను నొల్లి పెట్టలే. నాకు అవసరం నొల్లి పెట్టలే. పట్టదారు అడుగుతున్నా నేను. 142 143 బోల్ట్ 144 చేస్తున్నా కదా. 144 నువ్వు పట్టదారు చూపెట్టు. చూపెట్టు పేపర్ చూపెట్టు నేను తెప్పిస్తా. ఏడా అక్కడ బౌండరీ ఉంటుంది కదా పక్కన లాగా. నేనేమంటున్నా 144 బౌండరీ ఫిక్స్ చేసిన ఇతల అవతల చెప్తున్నాడు. ఇప్పుడు చేసినట్లే కదా మరి. ఇప్పుడు 42 చేయలేడు 43 చేయలేడు. మీకు ఏం చేసింది మరి? వాళ్ళు 42 వాళ్ళు చేపిస్తున్నారు కదా. నేను ఇప్పుడు ఏమంటున్నాను కొట్లాడికే కొట్లాడిన జాగున్నది బుద్ధ తెంగించి కొట్లాడి నాతో ఎవరు ఇంకో కొట్లాడతాను. ఏడకొస్తే ఆడ కొట్ల కొట్లాడతాను నేను. నా భూమి ఏడున్నా 145 ఉంది. అది
సర్వే చేయించుకున్నా నేను సర్వే చేయించుకున్నా 144 పెట్టిందంట కదా 144 నీకు సంబంధం లేదు భయ అరే నేను అర్థమైంది అని చెప్పింది ఒక మాట 142 ఏదో 144 నడుస్తుంది అలా అనకేమడుతావు మరి ఇప్పుడు ఏమంటే నేను మోహన్ రెడ్డి మాట్లాడినంటే కదా ఇప్పుడు కోర్టులో మేము తిరుగుతున్నాం నువ్వు అంటే కదా మోహన్ రెడ్డి మాట్లాడినంటే కదా ఇప్పుడు అరే నేను ఏం చేయాలో నాకు తెలుసు నేను ఏం చేయాలో అన్ని తెలుసు నువ్వు నాకు వచ్చి నువ్వు నేను డాగులు వేయాలి నేను డాగులు ఇవ్వడానికి డాగులు గీగులు వేయాలి డాగులు ఎట్లయినా అట్లేస్తా నువ్వు డాగులు గీగులు నాకు చెప్పాను నువ్వు వచ్చి నాకు డాగేకిడా నువ్వు డాగేకిడా అయినాక మనం అడిగినప్పుడు ఆబ్జెక్షన్ చేసినప్పుడు ఏముంటుంది నెక్స్ట్ లెవెల్ వచ్చిందాక అవన్నీ ఒకసారి సైన్ పెడితే మనం ఒప్పుకున్నట్టు కదా సర్వేకు మీ నంబర్ ఒప్పుకుంటున్నట్టే మళ్ళీ మా నంబర్ లో ఎంకరేజ్ ఎట్లా చేయాలా అంటున్నాను సాక్షి సంతకమా ఇది ఇప్పుడు अपने अच्छा ही मैडम को थोड़ा क्या है बोले तो इन लोगों की टेंशन ना होती है 141 लगा के कितने गिना हुआ है సాక్షి దానికి పని అయిపోతుంది మీరు ఎట్లున్నామా అట్లా కాదు నెంబర్ 4 రోజు పాలం వచ్చి నెంబర్ 4 అరే ఈడ పెట్టాలి ఇక్కడ సాక్షి ఇక్కడ మూడే సాక్షి నా నంబర్ మీరు పెట్టండి సార్ మీరు పెట్టండి సార్ అక్క నా నంబరే సాక్షి సత్గా రెడ్డి ఉంటుంది నెంబర్ రెడ్డి నేను ఇలా అసలు సార్ 141 లా పెట్టండి సార్ మేడం పెట్టిందా సార్ పెడతాను నాకేం కానీ మేమేమంటే మాకు సర్వే అయినాక పెట్టుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నాం మా సర్వే మేడం మీ సర్వే కాదు ఇప్పుడు ఇది 142 సర్వే నెంబర్ మీకు గోల్డ్ ఇచ్చారండి మాకు అనుకోండి మీరు మాకు పెట్టింది కదా అయిపోయింది 141 పెట్టినట్టు మీరు 142 పెట్టలేదు తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable